డేటా సెంటర్ గురించి ఈరోజు నారా లోకేష్ గారి ప్రెస్ మీట్ కొన్ని మాటలు కొన్ని ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను. దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను టెక్నాలజీ డొమైన్లో ఉన్నాను. చాలామందికి మా కంప్యూటర్ మ్యాగజైన్ ఇవంతా తెలిసిందే. వాస్తవంగా ఈరోజు మాట్లాడే కొన్ని మాటలని నేను పరిశీలనగా గమనించడం జరిగింది. ఏ లీడర్కైనా కూడా ముఖ్యంగా గ్రోత్ మైండ్ సెట్ ఉండే వ్యక్తికి ఎమోషన్ కంటే కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అవసరం. ఎప్పుడైతే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుందో, మనం చేసే పని పట్ల స్పష్టత, అది ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్కడెక్కడ అబ్స్టికల్స్ ఉన్నాయి, ఎలాగ ప్రోగ్రెస్ అవ్వాలి, లాంగ్ టర్మ్లో విజన్ ఎలా ఉంది, లాంగ్ టర్మ్లో దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఇలాగా ఎవ్రీథింగ్ ఒక టైం లైన్ పట్ల స్పష్టత ఉన్న వ్యక్తికి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో వెళ్తారు. అంటే దే హ్యావ్ కోర్ అండర్స్టాండింగ్. ఈరోజు నారా లోకేష్ గారి ప్రెస్ మీట్లో పూర్తిగా కూడా గత 13 నెలల కాలంలో ఇది డేటా సెంటర్కి సంబంధించిన ఎలా ప్రోగ్రెస్ అవుతూ ఉంది, 12 నెలలు అనుకున్నాం కానీ 13 నెలలు పట్టింది, కొన్ని పర్మిషన్స్ వీటన్నిటి లేట్ వల్ల, ఇలాగ ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాంట్లో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ఎలాంటి ఎమోషనల్ కాంపోనెంట్లు లేకుండా, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా బిజినెస్ స్కూల్స్లో మాత్రమే మనిషిలో ఎమోషనల్ కాంపోనెంట్ లేకుండా చాలా ఉన్నది ఉన్నట్లుగా ప్రాక్టికల్గా స్పష్టంగా క్లారిటీ ఆఫ్ థాట్తో మాట్లాడుతూ ఉంటారు. అంతర్జాతీయంగా పెద్ద పెద్ద సంస్థలతో సమావేశాలు జరిపేటప్పుడు వాళ్ళు మన బాడీ లాంగ్వేజీ, మన భాష, మన వ్యక్తీకరణ, అందులో ఏదైనా హిడెన్ ఇంటెన్షన్ ఉందా, ఇలాంటి ఎన్నో పరిశీలిస్తూ ఉంటారు. అలాంటి ఎన్విరాన్మెంట్ని ఫేస్ చేసి పెద్ద పెద్ద కంపెనీ ప్రతినిధులతో దేశీయంగా అంతర్జాతీయంగా కలుస్తూ ఎవ్రీథింగ్ ఒక గ్రోత్ మైండ్ సెట్తో, ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్తో కోర్ లెవెల్లో తనకు తానుగా వర్క్ చేస్తూ చాలా డీప్ అండర్స్టాండింగ్ కలిగిన వ్యక్తిగా నాకు నారా లోకేష్ గారు కనిపించారు. ఖచ్చితంగా అలాంటి లీడర్స్ అనేది ఈరోజు తెలుగు సమాజానికి ఉండటం ఒక అదృష్టంగా భావించాల్సి ఉంటుంది. అలాగే ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా కంపార్ట్మెంటలైజేషన్ గమనించున్నాను. ఎందుకంటే ఒక లీడర్ అన్న తర్వాత రకరకాల టాస్క్లు ఉంటాయి. ఈ క్షణం ఒక పర్టిక్యులర్ టాస్క్ మీద వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఒక 12 నెలల టైం ఫ్రేమ్ని తీసుకుందాం. ఒకరోజు ఏదో సంథింగ్ దానికి సంబంధించిన మీటింగ్ ఉంటుంది, ఇంకో రోజు ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్తో మీటింగ్ ఉంటుంది, కొన్ని ప్రాజెక్టులకు సంబంధించేసి ప్రోగ్రెస్ ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇలాగ చాలా యాక్టివిటీస్ జనరల్ పబ్లిక్తో కలుస్తూ ఉండాలి, లేదా ప్రతిపక్షాలు మాట్లాడే వాటికి సంబంధించి రెస్పాండ్ అవుతూ ఉండాలి, మీడియాలో మాట్లాడుతూ ఉండాలి. ఇలా ఇన్ని రకాల టాస్కుల్లో ఒక గ్రోత్ మైండ్ సెట్తో ఒక పర్టికులర్ టాస్క్ మీద 12 నెలల క్రితం ఆలోచించినప్పుడు అది ఎక్కడ దాకా వచ్చింది, ఎక్కడెక్కడ పర్మిషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఎక్కడైనా డిపార్ట్మెంట్స్ నుంచి ఏమేమి అవుతున్నాయి, ఇదంతా అర్థం చేసుకుంటూ దాన్ని ట్రాక్ చేస్తూ మానిటర్ చేస్తూ పీపుల్ కోఆర్డినేట్ చేసుకుంటూ దాన్ని సక్సెస్ఫుల్గా ఒక స్టేజ్కి తీసుకురావటం అనేది కేవలం కమిట్మెంట్ ఉన్న లీడర్స్ మాత్రమే చేయగలుగుతారు. ఈరోజు ఆయన మాట్లాడే ప్రతి మాటలో కూడా ఆ హార్డ్ వర్క్ కనపడుతూ ఉంటుంది. బయట చూసే వాళ్ళకి ఏముందిలే, ఏదో ఆఫీస్ వస్తుందంట, గూగుల్ ఆఫీస్ వస్తుందంట అదే అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ దాని వెనక భవిష్యత్తుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ యువతరానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పేసి అనే తప్పన, దానికోసము రాత్రింపగళ్ళు కష్టపడిన నేచరు అక్కడ కనపడుతుంది. అలాగే ప్రతిపక్షాలకు సంబంధించి ఏదో సంథింగ్ కొంతమంది రిపోర్టర్స్ అడిగినప్పుడు చాలా సింప్లిఫైడ్గా, చాలా ఈజీగా ఆ టాపిక్ నుంచి మళ్ళీ గ్రోత్ మైండ్ సెట్, ఎక్కడా కూడా తాను చేసే పని ఇది ఎలా ఉపయోగపడుతుంది, దీనికి సంబంధించి ఎలాంటివి వస్తూ ఉన్నాయి, ఎకో సిస్టమ్ని ఎలా డెవలప్ చేయాలి, ఎకో సిస్టమ్ డెవలప్మెంట్లో పాటుగా వచ్చేటప్పటికి మెంటరింగ్, మానిటరింగ్ ఇలాంటి వీటన్నిటికి సంబంధించేసి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే లోకల్గా స్కిల్ డెవలప్మెంట్ అనేది నేను ఏదో సందర్భంలో నేను ఫేస్బుక్లో రాసున్నాను, నెక్స్ట్ ఇక్కడ లోకల్ స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం ఫోకస్ చేయొచ్చు అని చెప్పేసి జస్ట్ నా అంచనా కొద్దీ రాస్తే ఈరోజు లోకేష్ గారి ఆలోచన తగ్గించి సేమ్ వచ్చిందంటే కేవలం ఏదో సంస్థలను ఒప్పించేసి ఆ సంస్థలతో టైప్ అయ్యేసి ఇక్కడ స్టార్ట్ చేయటమే కాదు, ఇక్కడుండి యువతరం వీటి ద్వారా ఎలా బెనిఫిట్ పొందాలి అన్నదానికి, వాళ్ళ స్కిల్స్ అప్లిఫ్ట్ చేయడానికి సంబంధించిన ప్రణాళికలు రచించడం అనేది కేవలం సుదీర్ఘకాలమైన విజన్ ఉన్న లీడర్స్ మాత్రమే చేయగలుగుతారు. సోషల్ మీడియాలో రకరకాల కాన్షియస్నెస్ ఉండే పీపుల్ ఉండొచ్చు. కొంతమందికి ఇలాంటివన్నీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు. కులాల వారీగా, వర్గాల వారీగా, పార్టీల వారీగా విభజించిపోయి ఉండవచ్చు.
బట్ ఎలాంటి కాన్షియస్నెస్ ఉన్న పీపుల్ అయినా ఒక లీడర్కి, భవిష్యత్తు గురించి ఆలోచించే లీడర్కి, క్లారిటీ ఉన్న లీడర్కి చేసే ప్రతి పనిలో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆలోచన శక్తి కలిపి ఉండేసి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఆ డీల్స్ని అందరిని కలుపుకుపోతూ చేసుకుంటా ప్రోగ్రెస్ అయ్యే లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ నేను లోకేష్ గారిలో చూస్తున్నాను. అలాంటి లీడరు ఈరోజు తెలుగు సమాజాన్ని ఉన్నందుకు గర్వపడాలి. భవిష్యత్తులో, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ స్థాయి గ్రౌండ్ లెవెల్ అండర్స్టాండింగ్ ఉండి ప్రపంచంలో ఎవరినైనా ఒప్పించగలిగే విధంగా, ఏ సంస్థనైనా ఇక్కడ తీసుకురాగలిగే విధంగా, అలాగే ఎమోషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఫర్ ద సేక్ ఆఫ్ గ్రోత్ చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉండే వ్యక్తిగా లోకేష్ గారు కనపడుతూ ఉన్నారు. డెఫినెట్గా ఇట్స్ అవర్ ఫార్చునేట్, వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ హిమ్ యాజ్ ద లీడర్ ఇన్ అవర్ స్టేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది కొంతమంది అనుకోవచ్చు, శ్రీధర్ గారు ఏదో పార్టీ వాస్తవం మీద ఉన్న టైం నేను ఫాలో అయితే కనుక ఐఎమ్ నో వే కన్సర్న్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. నేను నా స్పిరిచువల్లో, మెడిటేషన్, రకరకాల ఉన్న ప్రాక్టీసెస్ ఇలాగ నేను టెక్నాలజీ డొమైన్లో 30 years నుంచి ఉన్నాను. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను పూర్తిగా వేరే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిని, చాలా న్యూట్రల్ పర్సన్గా, భవిష్యత్తును కోరుకునే వ్యక్తిగా, ఒక భవిష్యత్తును అందించే లీడర్ ద్వారా నిజంగా దీని గురించి మనం మాట్లాడాలి అన్న దృక్పథంతో దీన్ని మాట్లాడడం జరిగింది. సో మీరు ఎలా తీసుకుంటే అది యువర్ పర్సెప్షన్ ఓన్లీ. థ్యాంక్ యూ.